హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈరోజు మార్కెట్ ఆల్మోస్ట్ బాగా బ్లాస్ట్ అయిపోయింది. అందరు ఎక్స్పెక్ట్ చేసిందే ఇది, ఎందుకంటే సీజ్ ఫైర్ అయింది కాబట్టి అందరు పెరుగుతుందని చెప్పి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి బాగా బ్లాస్ట్ అయింది. కానీ 900 పాయింట్లు ఇంతవరకు బ్లాస్ట్ అవుతుందా లేదా అనేది ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారో తెలియదు. కానీ మనం మాత్రం మనం పెట్టిన వీడియోలో నన్ను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. అక్కడ కొంచెం టైప్ మీద ఎర్రర్తో నిన్న 24 బదులు 23 పడింది. తమ్నెయిల్లో మాత్రం కరెక్ట్గానే ఉన్నది. అది ఆల్మోస్ట్ 25,000 వరకు వచ్చేసింది. యాక్చువల్లీ ఈరోజు హై చూస్తే 24,944 ఇస్ ద హై. సో రేపు ఎలా ఉంటుంది అన్నది, రేపు మనకి మళ్ళీ సెన్సెక్స్ ఎక్స్పైరీ వస్తుంది కాబట్టి రేపు ఎలా ఉంటుంది అన్నది కానీ మనం వాచ్ చేసుకుంటే మనకి 24,852 లెవెల్ ఉంది డౌన్ కింద సైడ్. అంటే 24,924 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది కాబట్టి 24,852 ఆ లెవెల్ ఉంది. దానికన్నా కిందకి కానీ వెళ్తే 24,700కి వెళ్తుంది. అది కానీ దానిపైన కానీ ఉంటే మాత్రం అది 25,000 రేపు తప్పకుండా క్రాస్ అయ్యి అక్కడి నుంచి మీకు 25,500 కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 2-3 డేస్లో వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి నోట్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది మీరు. సో మార్కెట్ మనం ముందు నుంచే అనుకుంటూనే ఉన్నాం, ఈ యుద్ధం వచ్చింది కాబట్టి కొంచెం తగ్గింది, కానీ లేదంటే మార్కెట్ ముందు నుంచి అప్ ట్రెండ్లోనే ఉంది అని చెప్పని మనం రెగ్యులర్గా దీని గురించి డిస్కస్ చేస్తూనే వస్తున్నాము. కావాలంటే మీరు నిన్న పెట్టిన తమ్నెయిల్ చూడండి. ఇక్కడ నేను తమ్నెయిల్లో కూడా నేను క్లియర్గా చెప్పున్నాను దీని గురించి. ప్లస్ యూఎస్ మార్కెట్స్ ఒకటి మనం డిస్కస్ చేసుకుంటాను రెగ్యులర్గా. 41,491 కానీ క్రాస్ అయితే అది 42,872కి వెళ్ళాలని చెప్పని. ఈరోజు డవ్ చూడండి మీరు, ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ అప్లో ట్రేడ్ అవుతున్నది. అది న్యూస్ ఏదైనా సరే చైనా వాళ్ళతో ట్రేడ్ డీల్ ఫిక్స్ అయిందా అవన్నీ తీసి పక్కన పెడితే ట్రెండ్ ఫస్ట్ వస్తుంది, తర్వాత మీకు ఈవెంట్ వస్తుంది. మనకి ట్రెండ్ లెవెల్స్ మినిమం ఫస్ట్ గైడెన్స్ వస్తుంది. అది నేను చాలాసార్లు మీకు 2-3 ఏళ్ళ నుంచి నేను చెప్పేదానికి ట్రై చేస్తూ వస్తున్నాను. మన సిస్టమ్ ఆఫ్ వర్కింగ్ ఈజ్ ప్రొజెక్టెడ్ లెవెల్స్ ఇస్తుంది. అంటే ప్రొజెక్టెడ్ లెవెల్స్ అంటే ముందు ఒక బేస్ తోటి పాసిబుల్ లెవెల్స్ ఆన్ ద అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ మనం డిస్కస్ చేస్తూ వస్తుంటాము. వేరేజ్ మోస్ట్ ఆఫ్ ద ట్రెడిషనల్ ఇంతకుముందు ఉన్న క్యాండిల్స్టిక్ చూసేవాడు అందరూ ఏంటంటే వాళ్ళు హిస్టారికల్ డేటా చెక్ చేసుకొని బ్యాక్ టెస్టింగ్ అంటూ చేసుకొని దాంట్లో వెతుకుతూ ఉంటారు. కానీ ఇక్కడ అవకాశం ఉండదు. ఇక్కడ మనం చేసే క్యాలిక్యులేషన్స్ అండ్ అనాలిసిస్ ఎలా ఉంటుందంటే డైరెక్ట్గా యుల్ గెట్ ప్రొజెక్టెడ్ లెవెల్స్ ఫర్ ఆల్ స్టాక్స్ అండ్ ఆల్ ఇండిసెస్కి వస్తుంటాయి. సో అందుకని మనం 41,491 డవ్ క్రాస్ అయితే మీకు 42,871కి పోతుంది అని చెప్పి నేను 2-3 రోజుల నుంచి మీకు పెడుతూ వస్తున్నాను. అది చూడండి మీకు, అంటే నియర్లీ 1,400 పాయింట్స్ పెరుగుతుందని చెప్పి నేను చెప్తూ మీకు వస్తున్నాను. అది మీరు ఈరోజు చూస్తే అది ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ అప్ ఉంది. సో ఎండ్ ఆఫ్ ది డేకి ఎలా ఉంటుందో తెలియదు. ఒకవేళ ఈరోజు కానీ 42,872 కానీ క్రాస్ కాకపోతే నెక్స్ట్ 2-3 డేస్లో అది డైరెక్ట్గా అక్కడికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి మీరు నోట్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు మనకి ఈరోజు క్లోజ్ అయింది సెన్సెక్స్ ఆల్మోస్ట్ 2974 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ క్లోజ్ అయింది ఆల్మోస్ట్ 24,924 916 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 1782 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. అంటే బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఫుల్గా పెరగలేదని చెప్పి పెరగలేదేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే అది 56,000-57,000 వరకు వెళ్ళాలి యాక్చువల్లీ. అది నెక్స్ట్ 2-3 డేస్లో ఏమైనా అప్ మూమెంట్ కంటిన్యూ అవుతుందేమో అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక కొంచెం మన సెల్ మార్నింగే రాగానే దాన్ని సెల్ చేసేయాలి, ఇటువంటి ఆలోచన కొంచెం తగ్గించుకునేది. ఓపెన్ అయిన తర్వాత మన లెవెల్స్ ఏవైతే ట్రెండ్ చార్ట్స్ ఉన్నాయో వాటిని చూసి ఓపెన్ బ్రేక్ అవుతుంటే సెల్ సైడ్ ఉండడం, ఓపెన్ క్రాస్ అవుతుంటే బై సైడ్ ఉండడం, ఇటువంటి కన్క్లూషన్స్కి వస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకుముందు అంటే సెల్ ఉంటే కింద పడిపోతుందని చెప్తుండేవాళ్ళం మనం. ఇప్పుడు అప్ ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడు 22,115 దగ్గర నుంచి అప్ ట్రెండ్ మన మార్కెట్ స్టార్ట్ అయితే మనం అక్కడి నుంచి కంటిన్యూస్గా చెప్తూ వస్తున్నాం. అందరూ కుప్పకూలిపోతుంది అన్నప్పుడల్లా తారీఫ్ గొడవల్లో ఉన్నప్పుడే మనది పెరుగుతుందని చెప్పి మనం రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాం. ఇప్పుడు కూడా 25,500 అక్కడ వరకు అయితే ఆల్మోస్ట్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అందుకని దాన్ని చూసి మీరు రేపు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకోండి. సో ఇక్కడ మనకి చార్ట్స్ చూస్తున్నారు. ఈరోజు చార్ట్ చూడండి, ఆల్మోస్ట్ ఇది వన్ సైడ్ డైరెక్షన్ చార్ట్. దీంట్లో చెప్పేందుకు ఏమీ లేదు. ఓపెన్ బాగా షార్ప్ అప్ ఓపెన్ అయింది, అక్కడి నుంచి కంటిన్యూస్గా పెరుగుతూనే వస్తూ ఉన్నది. సో ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 2. సో రేపు మనకి యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది మీకు గిఫ్ట్ నిఫ్టీ -170 పాయింట్స్ ట్రేడ్ అవుతున్నాయి. దాని గురించి పెద్ద పట్టించుకోకండి. రేపు మార్నింగ్ ఎలా ఉంటుందని చూసుకోండి. ఒకవేళ ఫ్లాట్గా డౌన్ ఓపెన్ అయినా సరే 24,852 ఆ లెవెల్ వరకు ఉంటుంది, కిందకి వెళ్తుంది. అక్కడి నుంచి రివర్స్ వచ్చేది 25,000 క్రాస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి.
తర్వాత ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఏదైనా స్టాక్స్ అడిగితే మేము పోస్ట్ చేస్తున్నామని మీకు రెగ్యులర్ చెప్తున్నాం కదా, మీరు దాంట్లో చూసుకునేది మా స్టాక్స్ మీకు ఏ స్టాక్స్ కావాలనేది మా యూట్యూబ్ కామెంట్స్లో పోస్ట్ చేయండి. విల్ ట్రై టు గివ్ యూ దట్ ఆల్సో. ఇంకా లాస్ట్ ఎఫ్ఐఐ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. ఎఫ్ఐఐ డేటాలో ఈరోజు ఎఫ్ఐఎస్ బయర్స్ ఉన్నారు. 1246 crores బయింగ్ ఉంది. డిఐఎస్ 1448 crores బయింగ్ ఉంది. నెట్ 2694 crores బయింగ్ జరిగింది. టోటల్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇద్దరు బయింగ్లో ఉన్నారు. ఇంకా ఫ్యూచర్ డేటా నాకు ఇంకా రాలేదు, సో అందుకని దాని గురించి నేనేం ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. సో రేపు వాచ్ చేయాల్సింది, మీరు లెవెల్ వాచ్ చేయాల్సింది 24,852 వాచ్ చేయండి. 24,852 వాచ్ చేయండి. అది కానీ బ్రేక్ కానీ కాకుండా ఉంటే అది కంపల్సరీగా 25,000 క్రాస్ అయిపోయి 25,500 దగ్గరికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి వాచ్ చేసుకోండి. మీరు వాచ్ చేయాల్సిన స్టాక్స్ ఆల్రెడీ మీకు అంటే మనకి కొన్ని స్టాక్స్ ఓన్లీ ఫర్ నేమ్ చెక్ లెవెల్స్ చెప్తున్నాను. ఈరోజు ఐటీ స్టాక్స్లో మనకి ఇన్ఫీ ఆల్మోస్ట్ 7% అప్ క్లోజ్ అయింది కాబట్టి అది 1609 దాని లెవెల్ వాచ్ చేసుకోండి. అది దాని పైన ఉంటుందో లేదో చూడండి. అది కానీ లేకపోతే అది కిందకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. 1609 ఇస్ ద లెవెల్ టు వాచ్. 1629 దగ్గర క్లోజ్ అయింది. దానిపైన ఉంటే 1660 వరకు వెళ్తుంది, లేదంటే కొద్దిసేపు కిందకు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. టీసీఎస్ మీకు 3690 వరకు వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ వచ్చే అవకాశం ఉంటుందేమో ఒకసారి చెక్ చేసుకోండి. మెయిన్ రిలయన్స్ ఒకటి మనం కానీ చూసుకుంటే, రిలయన్స్ ముందు నుంచి యాక్చువల్లీ అప్ ట్రెండ్లో ఉందని నేను రెగ్యులర్ చెప్తూ వస్తున్నాను కదా. 1436 అది క్లోజ్ అయింది ఈరోజు. యాక్చువల్లీ దాని లెవెల్ వచ్చేదను మీకు 143, అది ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఇంకా చాలా పైకి వెళ్తుంది. 1464 వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఐసిఐసిఐ బ్యాంక్ అది రోజు ఇయర్లీ హై టచ్ పెరుగుతూనే ఉంది. ఈరోజు కూడా ఆల్ టైమ్ హై టచ్ అయింది, అంటే ఇయర్లీ హై టచ్ అయింది. సో రేపు అది ఎలా ఉంటుందనేది ఒకసారి చెక్ చేసుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. 1967 ఇది లెవెల్ చూసుకోండి. ఈ 1967 కానీ దాటితే ఇంకా పెరిగే 2000కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి. ఇలా డిఫరెంట్ స్టాక్స్ ఉన్నాయి. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మన వై ఇండెక్స్ 5 అనేది కదా, దాంట్లో చూసుకోండి. మీకు దాంట్లో క్లియర్గా తెలుస్తుంటుంది అసలు ఏ స్టాక్ సెల్ ఉందా బై ఉందా అని చెప్పి మీకు క్లియర్గా తెలుస్తుంటుంది. దాన్ని చూసి మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా సరే తీసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ టు us ఇఫ్ యూర్ హ్యాపీ విత్ us. మీరు మా లైవ్ బర్సల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి. రెన్యూ కానీ చేసుకోండి, తప్పకుండా రెన్యూ చేసుకోండి. ఎందుకంటే ఈ ట్రెండ్ చార్ట్సే మీకు నెక్స్ట్ 1 or 2 months కాదు, ఫర్ ఎవర్ మీకు పనికొచ్చేవి ట్రెండ్ చార్ట్సే. నెక్స్ట్ 2-3 months అయితే ఈ వొలటాలిటీ పైకి కిందకి వస్తూనే ఉంటుంది కాబట్టి వెరీ హెల్ప్ఫుల్గా ఉండేది మీకు ఓన్లీ మన చార్ట్స్ మాత్రమే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ టు us. థ్యాంక్ యూ అండ్ షేర్ అవర్ వీడియో టు అదర్స్ ఆల్సో. థ్యాంక్ యూ.